మన పులుసు అనేది ఇలా మరుగుతునేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం, తర్వాత మిగతాది వేసుకుందాం. ఇంకా చేప ముక్కలు వేసేసేయాలి. చేప ముక్కలు వేసేసిన తర్వాత కదిపేసి దులిపేసి అట్లా ఊపేయకండి. అట్లా చేసేసారనుకోండి చేప ముక్కలు విరిగిపోతాయి. నీట్గా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇంకా చేప ముక్కలన్నీ ఇలా వేసేద్దాం. ఫ్రై చేసుకొని అయినా వేసుకోవచ్చు, ఇలా పచ్చివైనా వేసుకోవచ్చు. నేనైతే పచ్చివే వేస్తున్నాను. నాకైతే ఈ చేపల్లో ఉండే తలకాయలు అయితే భలే ఇష్టము, చాలా చాలా బాగుంటాయి. మా ఆయనకైతే అసలు తినడం కూడా రాదు. ఇవన్నీ వేసుకొని కొద్దిసేపు మరుగుతూ ఉండాలి. గుమగుమలాడే మన గండి చేపల పులుసు రెడీ అయింది ఫ్రెండ్స్. నెమ్మదిగా ఇలా కలుపుకోండి. ముక్కలు కూడా బాగా ఉడికిపోయి, ఇంకా మనం ఫస్ట్ అయితే మసాలా చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ మసాలా కొద్దిగా వేసాం కదా, ఇప్పుడు మరి కొద్దిగా వేసేసుకొని ఇంకా కొత్తిమీర కూడా కొంచెం